మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ యొక్క 2026 సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు ఏ విధానంగా ఉంటాయో మనం పూర్తిగా చూడబోతున్నాం. అయితే ఈ యొక్క జనవరి 26 సంవత్సరంలో జనవరి మాసంలో ధనురాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం పూర్తిగా వీక్షించబోతున్నాం. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జై గురుభ్యో నమః. అయితే ఈ యొక్క జనవరి మాసంలో ధనుర్రాశి వారికి మంచి ఆనందం పొందేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ వీరు చేసేటటువంటి ఒక పనులలో కానీ సంతోషంగా ఆనందానికి ముగ్ధులై చాలా హ్యాపీగా ఉండేటటువంటి ఒక విధానానికి వీళ్ళకి కనిపిస్తుంది. పాత బంధుత్వాలు కానీ పాత స్నేహాలు కానీ అన్నీ కూడా అనవసరమైనటువంటి అన్నీ కూడా తొలగిపోయి మంచి నూతనటువంటి జీవితంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది వీళ్ళకి ఒక మరో పునర్జన్మలాగానే మనకి కనిపిస్తుంది. ఈ యొక్క 2026 సంవత్సరం అనేది వీళ్ళకున్నంత అనుకూలంగా వేరే యొక్క రాశి వారికి ఉన్నట్టుగా మనకి కనిపించడం లేదు. అయితే ఈ యొక్క ధనుర్రాశి వారికి కొన్ని రకాలైనటువంటి యొక్క ధన లాభం అనేది కూడా కనిపించే యోగ్యత కనిపిస్తుంది. అది స్నేహితుల వల్ల కానీ వీళ్ళ యొక్క స్వయ కష్టం వల్ల కానీ వీళ్ళ కుటుంబస్తుల వలన కానీ వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఒక ధనలాభం అనేది పూర్తిగా వీళ్ళకి అందేటటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే వీళ్ళకి కొంచెం అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా కానీ జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అది ఒక మనిషితో మాట్లాడడమైనా, ఒక ప్రయాణం చేయడమైనా, ఒక దగ్గరికి వెళ్ళడమైనా, ఒక పని చేయడమైనా, ఇందులోనైనా కానీ అప్రమత్తంగా ఉండడం ఎంతో మేలు. అజాగ్రత్త అనేది అసలుకి పనికిరాదు ఈ ధనురాశి వారికి. అయితే ముఖ్యంగా వీళ్ళు కొన్ని శుభకార్యములకి వీళ్ళు హాజరయ్యేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. వాటిల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా, మంచి సంఘ గౌరవం, కాస్త ఆ యొక్క గౌరవ సన్మానాలు కూడా వీళ్ళకి పూర్తిగా లభించే ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరం అనేది వీళ్ళకి ఎంతో నూతనంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఉండేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. సమస్యలు అంటే పెద్దగా కనిపించడం లేదు, కానీ వీళ్ళకి కొంచెం వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళపైన ఎక్కువగా ఈర్ష్య ద్వేషములు పెరిగేటటువంటి ఒక అవకాశం అనేది చాలా బలంగా ఉంది. దాని వలన నరదృష్టి నరఘోష భయంకరంగా పెరిగిపోయి నరదృష్టి దెబ్బకి నల్లని రాయి అయినా కానీ 4 ముక్కలు అయిపోతుందని అంటారు పెద్దలు. అటువంటి ఒక విధానమైనటువంటి నరదృష్టి మీ పైన బలంగా పెరిగిపోవడం వలన మీరు పడుతున్నటువంటి యొక్క సమస్యలకి అదే మూల కారణం అవుతూ ఉండవచ్చు. అయితే మీరు దాని గురించి చేసుకోవాల్సిన విధానం తెలియజేస్తాను. కాకపోతే ఈ యొక్క నరదృష్టిని మీరు ముందే అసలుకి మీకు తగిలిన తర్వాత పరిష్కారం అనేది తెలియజేస్తాను. కాకపోతే అసలు తగలకుండా మీరు చూసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా నల్లని కాటుకొని మీ ఎడమ చెవి కింద కొంచెం ఒక చిన్న చుక్కలాగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీ ఎడమ కాలు కింద కూడా కాటుక చుక్కని ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. మీ యొక్క దిష్టి ప్రభావం అంతా కూడా పూర్తిగా ఆ యొక్క నల్లని కాటుకు లాగేస్తుంది. కాబట్టి మీ యొక్క ఈవిల్ అయ్యి అనేది మీ దగ్గరికి రాదు. మీరు నూతనమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రకాలైనటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు దాంట్లో ఎటువంటి సమస్య లేదు. మీరు చేస్తున్నటువంటికి పూర్తి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా అందుతుంది. మీరు ఎటువంటి సమస్యల్లో కూడా వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపించడం లేదు. కాకపోతే స్త్రీల వలన మీకు కొన్ని విరోధాలకి గురైనటువంటి ఒక యోగ్యత కనిపిస్తుంది. స్త్రీలతోని విరోధములు, స్త్రీలు మనకి వాళ్ళు చెప్పేటటువంటి ఒక మాటలకు, లేకపోతే వాళ్ళు మనతో ఉండేటువంటి ఒక బిహేవియర్కు, మనకు వచ్చేటటువంటి కోపానికి స్త్రీలతో విరోధములు, వాళ్ళ యొక్క వలన అనవసరమైనటువంటి ఒక మనశ్శాంతి లేకపోవడం అనే ఒక విధానం కనిపిస్తుంది. కాబట్టి మాకు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఎన్నెన్నో సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడేటువంటి ఒక అవకాశం, ఒక విధానం అనేది ఈ యొక్క జనవరి మాసంలో మీకు పూర్తిగా వస్తుంది. కొన్ని అనుకోరానటువంటి ఒక దూర ప్రయాణాలు, అకస్మాత్మైనటువంటి ఒక ప్రయాణాలు మీరు స్నేహితులతో కలిసి చేయడము, మీరు ఒంటరిగా చేయడము జరిగేటువంటి ఒక అవకాశం అనేది 100% కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ధనుర్రాశిలో ఉన్నటువంటి ఒక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని శుభవార్తలు వినే అవకాశం పూర్తిగా ఉంది. కాకపోతే పెద్దలు ఒప్పుకోవడం అనేది కొంచెం కష్టమే. పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలు కానీ ఒప్పుకోవడం కొంచెం కష్టమే. కానీ
ఒప్పుకునేటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వివాహం అనేది కూడా కాస్త జరిగేటువంటి అవకాశం కూడా ఎవరైతే అనుకుంటున్నారో, వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక సంవత్సరంలో కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే పెద్దల్ని దాటి మీరు ఏ పని చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తూ ఉంటారో మీకు అన్ని రకాలుగా కూడా సమస్యలు అనేవి మొదలైపోతూ ఉంటాయి. జీవితంలో మీరు ఎప్పుడూ పడినటువంటి ఒక బాధల్ని కూడా మీరు పడేటటువంటి ఒక అవకాశం అనేది పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అటువంటి తొందరపడేటువంటి ఒక అవకాశం విధానం అనేది కూడా ఈ ధనుసు రాశి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇంత బలంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఒక సమస్యలు, అవమానాలు, అనుమానాల నుంచి కూడా పూర్తిగా బయటపడిపోయి వీరు ఏ పని చేస్తున్నా కానీ ఒకరికి ఒకరు సపోర్ట్ ఉండేటట్టుగా కనిపిస్తుంది. భార్యకి భర్త సపోర్ట్, భర్తకి భార్య సపోర్ట్ పూర్తిగా ఉండేటట్టుగా ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి ఒక ఉత్సాహమైనటువంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి భార్యాభర్తల పరంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కొన్ని నూతనమైనటువంటి యొక్క వాహనాలు కానీ, వస్తువులు కానీ, కొన్ని స్థలాలు కానీ వీళ్ళు కొనేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దాని గురించి పెద్దగా ఆలోచించవలసినటువంటి ఒక భయం, ఆందోళన పడవలసినటువంటి ఒక ఆలోచన అనేది అసలు అవసరం లేదు. అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటున్నారో, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ వ్యవహారాలలో కానీ, వ్యవసాయ రంగాలలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక జీవితాన్ని, ఒక భోగాన్ని వీళ్ళు అనుభవించే ఒక యోగ్యత అనేది ఇప్పటి నుంచి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు బ్రతికినటువంటి జీవితం కానీ, వాళ్ళు జీవిస్తున్నటువంటి ఒక జీవనం కానీ ఎంతో సాధారణంగా ఉంది. వాళ్ళకి పెద్దగా చేస్తున్నటువంటి పనిలో లాభం లేకపోయినా కానీ కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క పూర్తి కష్టానికి మంచి ఫలిత మార్గం అనేది ఇప్పుడు కనిపించబోతుంది. కాబట్టి మీరు అలాగనే అందులోనే కంటిన్యూ అవ్వండి, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా బాగుంటారు. అది సర్పంచ్ కానీ, రాజకీయాలలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా కానీ అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. చిన్న వ్యవసాయ రంగంలో ఉన్న, పెద్ద వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని రకాలుగా కూడా మీకు బాగుండే ఒక యోగ్యత కనిపిస్తుంది. వ్యాపారాలు, ఎటువంటి వ్యాపారం చేసినా కానీ మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే మీకు ఉండాల్సిందంతా కూడా కంటిన్యూటీ, ఖచ్చితంగా మీరు ఆ పనులు చేస్తూనే ఉండాలి. అయితే ఇవి కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే. మీరు ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, ఎంతో కాలంగా బాధపడుతూ ఉండొచ్చు. ఆ యొక్క పూర్తి సమస్యలకు కూడా మనం పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేయగలుగుతాం. కింద కనిపిస్తున్నటువంటి ఒక మన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుగా అయితే, దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నా కానీ మనం ఫోన్ ద్వారాగా జ్యోతిష్యం తెలియజేసి మీ యొక్క పూర్తి పరిష్కార మార్గాలను కూడా తెలియజేస్తాం. మన అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల సమస్యలు కూడా తీరిపోయి మీరంతా కూడా మీ కుటుంబంతో అష్టైశ్వర్యములతో, భోగభాగ్యములతో, సుఖ సంతోషములతో, ఆయువు ఆరోగ్యములతో మీరు ఉండేటట్టుగా మనం ఖచ్చితంగా చేస్తాము. మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు హ్యాపీగా, సంతోషంగా, ఎంతో ప్రశాంతంగా, మనశ్శాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి ఒక బాధ్యత మాది. అయితే మన యొక్క జ్యోతిష్యాలు వచ్చేసరికి సికింద్రాబాద్లో శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది. మీరు వచ్చి దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజయీ భవ.